అక్కడ కుక్ ఇరుక్కపోయింది. షిట్ మ్యాన్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రైట్ నౌ మళ్ళా కీస్ మర్చిపోయినా. కీస్ మర్చిపోయినా, డెస్క్ మీద పెట్టేసిన కీస్. సో మళ్ళీ పోయి తీసుకోవాల్సి వచ్చింది. ఈ మూమెంట్స్ అన్ని రికార్డ్ చేయట్లేదు, నేనైతే చేసి ఉండాల్సింది. కానీ క్లైమేట్ అంతా వియర్డ్ ఉంటుంది, ఒక రోజేమో చల్లగా ఉంటుంది, ఒక రోజేమో నార్మల్గా ఉంటుంది. అసలు ఏంటిదో అర్థమవుతలేదు. గోప్రో జస్ట్ మిస్, కింద పడిపోతుండే. అసలు ఎట్లా ఆగిందో కూడా తెలియదు. ఐ థాట్ కింద పడిపోయిందని చెప్పి. కింద పడిపోయింది. అసలు దీన్ని సరిగా వాడలేదు, కింద పడిపోయిందని అనుకున్నా. కానీ బల్మీట్ కి అక్కడ ఆగింది. ఇంకా మొత్తం ఇంకా రిఫ్లెక్సెస్ పనిచేసినాయి అన్నట్టు. డైరెక్ట్ కింద పడితే స్క్రాచెస్ పడిపోతాయి, మంచిగా ఉండదు. సో లెన్స్ ప్రొటెక్టర్ రిమూవ్ చేసాను నేను. ఇక్కడ ఏదైనా యాక్సిడెంట్ అయింది కావచ్చు. నిన్న ఐస్ క్రీమ్ తిన్నందుకు కోల్డ్ అవుతుందేమో అన్నట్టు అనిపిస్తుంది. మోస్ట్లీ మనకు కాదు, ఎందుకనంటే నేను ఇంకా యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటున్నాను కదా డైలీ మార్నింగ్. అదే ఇంకా ప్రొటెక్ట్ చేస్తుంది. కొంచెం తీయటి అయితే తినొద్దు, పులుపు అవి ఇవి. సో క్లైమేట్ అయితే ఈరోజు కొంచెం మరీ చలికాలంలో ఉన్నట్టు కాదు, కానీ చల్లగానే ఉంది. సో కడుపులో కూడా కొంచెం ఇబ్బంది ఉంది, ఎందుకో ఏమో. మరి ఇక్కడ ఫుడ్కే అనుకుంటా, నాకు తెలుసు. మోస్ట్లీ అసలు ఏం తినొద్దు నిజం చెప్పాలంటే. ఆఫీస్ ఫుడ్ అసలు హెల్దీనే కాదు నన్ను అడిగితే. కానీ ఇంకా మనకు టైంకి ఏం దొరకక, టేస్ట్ బాగుండక, ఇంకా హాస్టల్ ఫుడ్ అప్పుడప్పుడు నచ్చక ఆర్డర్ పెట్టుకుంటాను. కానీ లేదంటే నేను హాస్టల్ ఫుడ్ ప్రిఫర్ చేస్తాను దేనికైనా. కానీ లారోడ్ చూడు ఎంత స్పీడ్ వస్తుందో. ఇంకా కార్నరింగ్ లో కూడా అంత స్పీడ్ కొడుతున్నా అంటే ఇవన్నీ ఏమని వస్తుంది చెప్పండి. జర్రు ఉంటాయి, గాడ్స్ గ్రేస్. అసలు గోప్రో అసలు చేతుల మీద నుంచి కింద పడుతుండే. అసలు ఇంకా కొంచెం హ్యాండిల్ కేర్ కేర్ఫుల్ హ్యాండిల్ చేయాలి దీన్ని అయితే. ఇక్కడ చూడండి అడ్వర్టైజ్మెంట్స్ ఎట్లా ఇస్తారో. బిల్ బోర్డ్ కోకాపేట్ లో మొత్తం ఇంకా డిజిటల్ అడ్వర్టైజింగ్ అయిపోయింది. ఇంకా ఫ్యూచర్ లో మొత్తం నాకు తెలిసి మోస్ట్లీ హైదరాబాద్ లో ఎక్కువ ప్లేసెస్ లో లేవు, కానీ వస్తాయి. ఆల్రెడీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మొత్తం లోడ్ ఏది లేదని దంచుతున్నాడు. నేనైతే చర్చికి పోలేదు ఈ ఇయర్ లో. సో రేపు ఖచ్చితంగా వెళ్తాను. నేను ఎప్పుడు సేటాన్ అనే పదం యూజ్ చాలా తక్కువ యూజ్ చేస్తా. బట్ ఇప్పుడైతే వాడు ఖచ్చితంగా నన్ను చర్చికి పోనీయకుండా పన్నాగం వేస్తున్నాడని నాకు అర్థమైంది. ఎందుకనంటే నాకు కడుపు నొప్పి జనరల్ గా రాదు, కానీ కడుపుని వస్తుంది. ఈరోజు మార్నింగ్ నుంచి కొంచెం అట్లా స్టార్ట్ అయ్యింది. ప్లస్ కడుపు నొప్పితో పాటు కోల్డ్ కూడా తెప్పిస్తున్నాడు. చూడండి, కోల్డ్ కూడా తెప్పిస్తున్నాడు. మెల్లగా తెచ్చుకొనియద్దు, ఇటే లాగాలని వాడు ఇంకా పన్నాగాలు వండుతున్నాడు. ప్రజెంట్లీ దేవుని రాజ్యం బుక్ నేను లాస్ట్ ఇయర్ నుంచి వెతుకుతున్నా. కొన్ని పేజెస్ అయితే ఆ బ్రదర్ పంపించిండు. ఒక బ్రదర్ జనవరి ఎండ్ లోపు ప్రింటింగ్ అయిపోతాయి బుక్స్ అని అన్నారు, కానీ ఇంకా ప్రింటింగ్ ఏం కాలేదు బుక్స్. దేవుని రాజ్యం బుక్ ఇంకా నాకు అర్థమైపోయింది ఇంకా రెస్పాన్స్ లేదని. అంటే నేను అన్నా మరి కొంచెం స్టార్టింగ్ లో కొన్ని పిక్స్ పంపిస్తారా చదువుకుంటా అని చెప్పిన. సో కొన్ని పిక్స్ అయితే పంపించిండు, ఒక 35 పేజెస్ వరకు. సో ఈ వీక్ లో ఆ బుక్ అయితే కంప్లీట్ చేయాలి. నాకు తెలిసి వీలైతే నేను ప్రింట్ హాస్టల్లో అయితే నిన్న వాటర్ లేకుండే, ఇక్కడ నుంచే తెచ్చుకున్నా ఆఫీస్ నుంచి వాటర్. విజయపాల్ ఇప్పుడు వస్తున్నాయండి. టైం 2:46 అవుతుంది కదా. నార్మల్గా 3:34కి రావాలి ఆ వెహికల్. కారు క్లీనింగ్ కూడా ఉంది. ఇది ఎండకి ఎండుతుంది, చలికి చల్లబడుతుంది. అక్కడ కుక్ ఇరుక్కపోయింది. షిట్ మ్యాన్.